ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ డి ఎగ్జామ్ ఈరోజుతో స్టార్ట్ అవుతున్నాయి కదా. 3 షిఫ్ట్ల యొక్క రివ్యూస్ అనేవి రావడం జరిగింది. 3 షిఫ్ట్ల రివ్యూస్ చూసుకుంటే రీజనింగ్ అనేది డెడ్ ఈజీగా ఉంది. అందరూ కూడా 30కి 30 పెట్టేయడం అనేది జరుగుతుంది. ఒక అర్థమెటిక్లో కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే నీకు 20 to 25 బిట్స్ పెట్టగలవు. నార్మల్గా రీజనింగ్ బాగా వచ్చిన వాళ్ళకి కూడా 18+ బిట్లు ఈజీగా పెట్టే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. నెక్స్ట్ సైన్స్ విషయానికి వచ్చేసరికి జిఎస్ వచ్చేసరికి జిఎస్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ బిట్లు అనేవి ఇస్తున్నారంట. సో కరెంట్ అఫైర్స్ని ఎక్కువ రెక్టిఫై చేయండి. అండ్ రీసెంట్గా జరిగిన ఎన్టీపీసీ కానీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ CBT 1 పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ మీరు ఒకసారి చూసుకుంటే కూడా యూజ్ అవుతుంది. ఆ కరెంట్ అఫైర్స్ కూడా రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ గుడ్ అటెంప్ట్ విషయానికి వచ్చేసరికి 70 to 85 మధ్యలో పెడితే గుడ్ అటెంప్టే, ఇబ్బంది ఏమీ లేదు. అది విషయం. మీకు నెక్స్ట్ వీడియోలో ఏ ఛానల్ ఫాలో అవ్వాలి, సైన్స్ కిడ్స్ ఏ ఛానల్ ఫాలో అవ్వాలి, జిఎస్కే ఛానల్ ఫాలో అవ్వాలి, కరెంట్ అఫైర్స్కి ఏ ఛానల్ ఫాలో అవ్వాలి, మ్యాథ్స్ రీజనింగ్ ఏ ఛానల్ ఫాలో అవ్వాలి నేను క్లారిటీగా చెప్తాను. మీరు ఆ ఛానల్ని కరెక్ట్గా ఎంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వరకు కూడా చెప్తున్నాను. ఆ ఛానల్ కరెక్ట్గా మీరు ఫాలో అయితే మీరు గ్రూప్ డిలో మినిమం 65 మార్క్స్ రాసుకోని చెప్తుంది. మినిమం 65 మార్క్స్ పక్కా వస్తాయి నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో అది నేను మొత్తం లింకులతో సహా మొత్తం చెప్తాను. ఇది ఈరోజు అప్డేట్. గ్రూప్ డి ఎగ్జామ్ కోసం ఇది మెయిన్ రివ్యూ. మీరేం కంగారు పని అయితే లేదు, బాగానే ఉంది. పేపర్ అలా మీ ప్రిపరేషన్ బాగా చేయండి. ఈ 2-3 రోజులు అనాలిసిస్ కూడా చూస్తూ ఉండండి. కుదిరితే మన ఛానల్స్ ఉన్నాయి, వాట్సాప్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ మన ఈరోజు రివ్యూ బిట్లు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో అవి ఫాలో అవుతూ ఉండండి.